అందరికీ నమస్కారం. బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా కథనాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వార్తా పేపర్కి సంబంధించి వార్తా కథనాలు ఏమొచ్చినాయి వాటిని విశ్లేషణ చేసే కార్యక్రమం చేద్దాం. ముందుగా చూస్తే నెలాఖరులోగా మెగా డిఎస్సి స్కూల్ తెరిసే నాటికి నియామకాలు పూర్తి, పేదరికం నిర్మూలనకే P4, అనవసర విమర్శలు చేసే వారిని ప్రజలు నిలదీయాలి, బాపట్ల ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు, సంపద సృష్టించగా వచ్చిన ఆదాయాన్ని పేద ప్రజలకు ఖర్చు చేస్తామని, పేదరిక నిర్మూలనకే P4 విధానాన్ని శ్రీకారం చుట్టామని, ప్రజలే ముందు ఆ తర్వాతే మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో చినగంజాం మండలం కొత్త గొల్లపాలెం గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేసి వారి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బటన్లు నొక్కమని కొందరు గొప్పగా చెప్పుకుంటున్నారని, వారు నొక్కిన బటన్లు మనమిచ్చే పెన్షన్లతో సమానమన్నారు. ఓకే, ఇది చూసుకుంటున్నట్లయితే మనము చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న బాపట్ల జిల్లాల ప్రజావేదిక కార్యక్రమానికి అయితే పాల్గొన్నారు. దాంట్లో ముఖ్యంగా చెప్పింది ఏమంటే ఈ నెలాఖరులోగా మెగా డిఎస్సిని ఖచ్చితంగా వదులుతామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే స్కూల్ తెరిసే నాటికి ఖచ్చితంగా నియామకాలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఆయన ఇప్పటికీ వచ్చి కరెక్ట్గా 1 సంవత్సరం అయింది. నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఆయన వెంటనే పెట్టే మొదటి సంతకం మెగా డిఎస్సి అన్నారు. మరి ఈ సంవత్సరంలోగా ఈ మెగా డిఎస్సిని ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? ఫస్ట్ పాయింట్ తీసుకోవచ్చు మనం. అంటే నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి, ఇచ్చిన మాటని కట్టుబడి ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయని చెప్పి మనం చూసుకోవచ్చు. దానిలో భాగంగానే ఆయన చంద్రబాబు గారు సంతకం పెట్టినటువంటి మెగా డిఎస్సి సంబంధించి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ నెలాఖరులోగా నియామకాలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మరి దీనన్నా ఇట్లా కంటిన్యూ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు ఈ డిఎస్సి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో వారి కళల్లాగా చేయకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చెప్పిన మాట ప్రకారం ఈ నెలాఖరులోగా మెగా డిఎస్సిని పూర్తి స్థాయిలో రాజకీయబద్ధంగా లేకుండా నీతి నిజాయితీగా నిర్వహించినట్లయితే ఎంతో మంది నిరుద్యోగులు కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఇచ్చడానికి అవకాశాలు ఉన్నాయి. దానిలో భాగంగానే పేదరిక నిర్మూలనకే P4. అసలు ఈ P4 అనేదాన్ని మనం చూసుకోవచ్చు. పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దీన్ని P4 అంటారు. మరి ఈ పబ్లిక్ని ప్రైవేట్తో కలిపి ఈ పబ్లిక్ పీపుల్ ఒక పార్ట్నర్షిప్ అయిపోయేసి ప్రైవేటీకరణ ఏం చేస్తారో, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దాంట్లో భాగంగానే ఈ P4 అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. దీన్ని ఎక్కడ ముందుకు తీసుకురావాలని చెప్పేసి చూస్తున్నారు. దాంట్లో క్రమంగానే ఈ P4ని పారదర్శకంగా నిజాయితీగా చూసుకుంటున్నట్లయితే రాబోయే రోజుల్లో నిజంగానే పేదరికాన్ని నిర్మూలించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ P4 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి, ఎవరికి అందజేయాలని చెప్పే దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పక్కదారి పట్టించేదానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవంతా లేకుండా ముందులాగా జనభూమి కమిటీలు పెట్టేసి ఏదైతే టీడీపీ నాయకులకు సేవ చేసుకున్నారో ఆ విధంగా లేకుండా నిజంగా అర్హత ఉన్నటువంటి ప్రజలకి పూర్తి స్థాయిలో ఈ P4 అమలు చేయాలాగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనవసర విమర్శ చేసే వారికి ప్రజలే నిలదీయాలి. అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిలదీసే దానికైతే ఆస్కారం ఉంటుంది. వారికి అవకాశం ఇవ్వకుండా కూడా మనం పాలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి చంద్రబాబు గారు ఈ విధంగా విమర్శలు చేసే వారిపైన కాకుండా నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి ఏం రిక్వైర్డ్, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజా సమస్యలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి సాల్వ్ చేయాలి. అదేవిధంగా ఈ నిరుద్యోగానికి సంబంధించి ఒక మెగా డిఎస్సి పెట్టేస్తేనే నిరుద్యోగం పూర్తిగా అయిపోదు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మరి 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా కల్పిస్తారు, ఎట్లా కల్పిస్తారు, దీనికి సంబంధించిన స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్లు ఏదైనా ఏర్పాటు చేస్తారా, ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కూడా మెగా డిఎస్సికి సంబంధించి అయితే పూర్తిగా ఎలిజిబిలిటీగా ఉండరు. ఎంతో మంది బీటెక్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, అనేక విధాలు కూడా నిరుద్యోగానికి సంబంధించి ఖాళీగా ఉన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి జిల్లాకి, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి మండలానికి సంబంధించి ఈ నిరుద్యోగానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన క్యాంపులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా స్కిల్స్ డెవలప్మెంట్ పైన ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి ఈ P4లో కూడా ఈ నిరుద్యోగాన్ని కూడా ముందుకు తీసుకొస్తారని చెప్పేసి ప్రజలు ఎంతో ఆకాంక్షిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో చూడాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఇక్కడ కామెంట్ చేయడం జరిగింది.
ఏదైతే బటన్ నొక్కి ప్రజలకు అందజేస్తామని చెప్పారో దానిపైన ఆయన ఘాటుగా కామెంట్ చేశారు. ఏమంటే బటన్ నొక్కేది మన పెన్షన్లతో సమానం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినా ఈయన పెన్షన్ ఇచ్చినా కూడా ఇదంతా కూడా ప్రజాధనం. ఏదైతే ప్రజల నుంచి వచ్చే ధనాన్ని ప్రజలకైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది పక్కలో పెట్టేసి మనకి ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి రెడీగా వస్తున్నారో కంపెనీలు వాటిని పూర్తిగా తీసుకునేసి ఆ కంపెనీలకు సంబంధించి కూడా డెవలప్మెంట్ చేసుకున్నారైతే రాబోయితే ప్రజలపైన భారం తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. మరి ఏదేమైనా ఇట్లా విమర్శలు చేసేదానికంటే, ఎందుకంటే ఆయనే చెప్పారు ఇక్కడ అనవసర విమర్శలు చేసే వారిని ప్రజలు నిలదీయాలి అని. మరి ఆయనే ఇక్కడ చూసుకోవచ్చు మనం బటన్ నొక్కి గొప్పగా చెప్పుకుంటానని చెప్పేసి. మరి ఇది విమర్శ కాదా? ఆయన విమర్శలు చేద్దని చెప్తారు, మళ్ళీ ఆయన విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ విమర్శల పర్వం పక్కన పెట్టేసి ఈ ప్రజాసేవపై దృష్టి పెట్టేసి ముందు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి ఏం చేస్తారని చెప్పేసి చూడాలి మనం. నెరవేరుతున్న పేదల కళ, ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ అమలు చేస్తున్న మంత్రి నారా లోకేష్ మొదటి దశలో 3000 పట్టాల పంపిణీకి రంగం సిద్ధం. మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ పేరుతో ఏప్రిల్ 3 నుండి పట్టాల పంపిణీ. ఇది మనం దాదాపుగా చూసుకోవచ్చు. ఆయన మంగళగిరిలో వచ్చేసి 91,413 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఇక్కడ అన్ని పాయింట్ల కంటే నెరవేరుతున్న పేదల కళ, ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు అమలు చేస్తున్న మంత్రి అంతా పక్కన పెడితే మన ఇల్లు మన లోకేష్ మనం చాలా చూసుకోవచ్చు. అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, వీరంతా కూడా చేస్తున్నటువంటి పాలనకు సంబంధించి వాళ్ళు పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ పాయింట్. ఎందుకంటే జగనన్న ఇంటి పట్టాలు, జగనన్న కాలనీ, రాజశేఖర రెడ్డి కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, ఇప్పుడు లోకేష్ మన ఇల్లు మన లోకేష్ ఎందుకంటే వాళ్ళు ఇంట్లో నుంచి డబ్బులు ఇచ్చేయమన్నా ప్రజలకి సేవ చేస్తున్నారా? లేదు కదా. ప్రజాధనాన్ని ప్రజల సేవ కోసం ఉపయోగిస్తున్నప్పుడు వాళ్ళ పేర్లు పెట్టుకోవడం అవసరమా? ఒకసారి మీరు అంతా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు షో చేసుకోవడానికి ఏదైతే వాళ్ళ అధికారం ఉందో అధికారాన్ని పూర్తిగా ఈ విధంగా వినియోగిస్తామని చెప్పుకోవడానికి చేస్తున్నారు. అప్పుడు జగనన్న కాలనీని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సొంతంగా కాలనీ కట్టించినాడా? చంద్రబాబు నాయుడు కాలనీ అంటే చంద్రబాబు సొంతంగా ఏమైనా కట్టించినారా? వాళ్ళు ఓన్ మనీతో? లేదు కదా. ప్రజాధనాన్ని ఉపయోగిస్తామన్నప్పుడు మహనీయుల పేర్లు పెట్టుకోవాలి. దేశం కోసం పోరాడిన వాళ్ళు, రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళు పేర్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు ప్రాణాన్ని ఇచ్చేశారు. మరి ఆ మహానుభావుని పేరు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన దయ వల్లనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వచ్చింది కాబట్టి ఆయన పేరు పెట్టుకోవాలి తప్ప మన ఇల్లు మన లోకేష్ అంటే లోకేష్ గారు ఏమన్నా ఓన్గా ఓన్ ప్రాపర్టీ తెచ్చేసి ఏమన్నా ప్రజలకన్నా సేవ చేస్తుంది? లేదు కదా. కాబట్టి ఈ సిస్టమ్ మారాలి ఫస్ట్. ఎందుకంటే రాజకీయ నాయకుల పేర్లతో వచ్చేటువంటి సాంప్రదాయాన్ని మార్చుకునేసి మహనీయుల పేర్లు పెట్టుకొని దేశం కోసం పోరాడిన వాళ్ళు, రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టుకొని చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చూసుకోవచ్చు. సో ఇదే దావలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా ఒక మంచి పని చేశారు. ఎందుకంటే డొక్కా సీతమ్మ క్యాంటీన్స్ అని చెప్పి పెట్టారు. ఎందుకంటే ఆమె ఎంతో మంది ఆకలి తీర్చినటువంటి మహాదేవత, ఆమె పేరు పెట్టి చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కోణంలో చూసుకున్నట్లయితే ఈ దేశభక్తి కావచ్చు దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెడతారు కాబట్టి ఆమె పేరు పెట్టారు. కాబట్టి ఇట్లాంటి మన ఇల్లు మన లోకేష్, మన జగనన్న కాలనీలు, ఆ కాలనీలు పేర్లు అంతా తీసేసి ఎవరైతే దేశం కోసం పోరాడినారో ఎంతోమంది మహనీయులు ఉన్నారు ఆ మహనీయుల పేర్లు పెట్టుకునేసి చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీకి సంబంధించి నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో భిన్నమైన శైలితో ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా ఎవరైతే నిజమైనటువంటి ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి పూర్తిగా వేయాల్సిన బాధ్యత ఉంది. దీంట్లో రాజకీయం చేయకన్నా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, ఎందుకంటే సాక్షాత్ చంద్రబాబు గారు చెప్పారు గంగాధర్ నెల్లూరు సభలో వచ్చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పథకాలన్నీ ఇవ్వద్దండి అని చెప్పారు. సో ఇదంతా కాదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పథకానికి కూడా ఎలిజిబిలిటీ కలిగిన వారే. కాబట్టి రాజకీయాలు కాకుండా నిజంగా ప్రజాసేవ పైన దృష్టి పెట్టి వెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి రాజకీయ కోణంలో కాకుండా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినారో ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఈ పేరుకి సంబంధించి కూడా చూసుకోవచ్చు. మన ఇల్లు మన లోకేష్ అని చెప్పి రానున్న రోజుల్లో ఈ రాజకీయ నాయకుల పేర్లు పెట్టుకోకన్నా దేశ మహనీయుల పేర్లు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. కోటి మంది లబ్ధిదారులు దాటే విధానం, 2వ విడత దీపం 2 అమలు. అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఓకే, ఈ దీపం 2 పథకం కింద 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ డిస్ట్రిబ్యూషన్ ఇంకా అయితే పూర్తిగా ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు.
ఎందుకంటే కొన్ని చోట్ల అయితే ఏదైతే టీడీపీ నాయకులు ఉన్నారో, కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారో వారికి మాత్రమే ఇచ్చుకున్నారని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. ఇట్లాంటి తరుణంలో పూర్తిగా చూడాల్సిన బాధ్యత ఏమంటే, ఎవరైతే నిజంగా ప్రతి పథకానికి అర్హత కలిగి ఉంటారో వారికి చేరాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంటుంది. ఏదేమైనా నదర్ల మనోహర్ గారు చెప్పినట్లుగా 2వ విడత 1 కోటి మంది లబ్ధిదారు దాటే అవకాశం ఉందని చెప్పారు. దాంట్లో అయినా ఖచ్చితంగా ఎవరు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే రానున్న రోజుల్లో కూడా చాలా మంది, ఎంతో మంది పేదలు కూడా ఇప్పుడు ఉన్నారు. కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే పాపం ఇంటి సౌకర్యం లేకుండా ఇంకా కూడా బాడిగిన్లలోనే వాళ్ళ జీవితాన్ని అయితే కొనసాగిస్తున్నారు. కొంతమంది ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకు ఫీజు కట్టుకోలేకుండా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి వాటిపై దృష్టి పెట్టి ప్రభుత్వం ముందు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా చాలా వెనకబడి ఉంది. ప్రత్యేక హోదా గురించి అయితే వీళ్ళు మాట్లాడరు. వీళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళు ఇచ్చేదానికి అయితే ఆస్కారం లేదు. మరి ప్రత్యేక హోదా లేదు, రాజధాని లేదు. ఈ ఎక్కువ భారం ప్రజలపైన పడుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ భారాన్ని తగ్గించే విధంగా అయితే ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. మరి దీపం 2 పథకం కింద అయినా ఎవరైతే నిజంగా అర్హత కలిగి ఉంటారో వారికి ఇస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. మధ్యాహ్న భోజన పథకం కదా, నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ. ఈ విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజన పథకం కింద నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది జూన్ నుంచి 44,394 ప్రభుత్వ పాఠశాలలకు, 3,938 వసతి గృహాలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని ప్రత్యేక ప్యాకింగ్తో నెల కొరియర్ ద్వారా పంపిణీ చేస్తామని చెప్పారు. అంటే స్కూల్కి సంబంధించి మధ్యాహ్న భోజనంలో ఇప్పుడు వాడుతున్న బియ్యాన్ని పూర్తిగా తీసేసి సన్న బియ్యాన్ని ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఇచ్చేదానికైతే పూర్తిగా ప్రభుత్వం సహకారం సృష్టించినట్లయితే ఇక్కడ రావడం జరిగింది. దీనిలో భాగంగానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి 44,394 ప్రభుత్వ పాఠశాలలో కూడా ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి పిల్లలకు సంబంధించింది కాబట్టి నిజంగానే నాణ్యమైన భోజనం పెట్టి వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రభుత్వం శ్రీకారం చుట్టాలి. ఖచ్చితంగా చెప్పినట్లుగా సన్న బియ్యాన్ని లేకపోతే మంచి హెల్తీ ఫుడ్కి సంబంధించి కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఏదేమైనా కానీ ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యత కాబట్టి ఇస్తే మంచిది. ప్రజల చేతుల్లోకే ప్రభుత్వం, పాలన సంస్కరణలే కారణం, P4 తప్పక విజయవంతం, వాట్సాప్ గవర్నెన్స్తో పాలన విధానాలు సరళం, సీఎం చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు గారు అయితే ఖచ్చితంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే P4కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా చేయాలని చెప్పి ఎక్కడ చూసినా కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ P4 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, దీనివల్ల రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని చెప్పి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే ఏదో ఓట్ల కోసం షో చేస్తానం, ఓట్ల కోసం చేస్తానం, ప్రజల నుంచి ఖచ్చితంగా ఏదైనా కొత్త పథకాలంతా ఇచ్చేసిన తర్వాత కూడా ఈ ఓట్లను పక్కన పెట్టేస్తే నిజంగా పాలన పైన దృష్టి పెట్టాలి. కొన్ని చూసుకున్నట్లే ఎన్నో కరువు మండలాలు అయితే నన్ను గుర్తించారు, కరువు జిల్లాలను గుర్తించారు. అట్లాంటి ప్రాంతాల్లో ఆ కరువును పోగొట్టే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అక్కడ స్వయం ఉపాధి కల్పించాలి, ఉన్నటువంటి ఉపాధి హామీకి సంబంధించి పూర్తిగా ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఉపాధి హామీ పనుల వల్ల బెనిఫిట్ ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఈ P4 తప్పక విజయవంతం చేస్తామని కూడా చెప్పారు. మరి రానున్న రోజుల్లో విజయవంతం చేస్తారా, దీన్ని పక్కదారి పట్టిస్తారా? ఆయన చెప్పినటువంటి ఖచ్చితంగా ప్రతి ఒక్క పథకాన్ని ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు వరకు తీసుకెళ్తారా, లేకపోతే టీడీపీ కూటమి ప్రభుత్వానికే పరిమితం అయిపోతుందని చెప్పేసి కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా P4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుతుంది, ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ప్రైవేట్ ఉంది, P4లో వచ్చేసి పబ్లిక్ ఉంది, ప్రైవేట్ ఉంది. కాబట్టి ప్రైవేట్ వారికి ఇచ్చేటప్పుడు పూర్తిగా ఏదైతే పబ్లిక్ ఉందో ఆ పబ్లిక్ని కూడా వారిని సరెండర్ చేయకన్నా గవర్నమెంట్ అండర్లోనే పెట్టుకొని చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇంకా ఏం చేస్తారు చూడాలి. గంజాయి భారీగా అక్రమ రవాణా, 4 అరెస్టు, 147 కిలోల గంజాయి స్వాధీనం. విజయనగరం జిల్లా రామభద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కొట్టక్కి వద్ద ఫిబ్రవరి 10వ తేదీ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలు గ్రహించి 147 కిలోల గంజాయి ఉన్న కారును వదిలి పరారైన 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అంటే మనం చూసుకోవచ్చు, హోంశాఖ మంత్రి అనిత గారు అయితే చెప్పారు, ఖచ్చితంగా గంజాయికి సంబంధించి పూర్తిగా కట్టడి చేస్తాం, మేము గంజాయికి సంబంధించి ఎక్కడ కానీ డిస్ట్రిబ్యూట్ చేయము, ఎక్కడికక్కడ అరికడతామని చెప్పారు. మరి
147 కిలోల గంజాయి అయితే స్వాధీనం చేసుకున్నారు. మరి తెలియకన్నా అసలు గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోతా ఉంది, దీనికి సంబంధించిన ముఠా ఎవరున్నారు, ఈ అంతరాష్ట్ర ముఠాలతో ఏం సంబంధం అని చెప్పేసి ఒక ప్రత్యేక నిఘా పెట్టాలి. ఎందుకంటే ఈ గంజాయికి సంబంధించి ఎన్నో కాలేజీల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళు విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి పూర్తిగా దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా కానీ 147 కిలోల గంజాయి అయితే స్వాధీనం చేసుకున్నారు. మరి తెలియకన్నా ఎక్కడుంది, ఎవరు సాగు చేస్తున్నారు అనే దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటిని తీసుకునే ప్రభుత్వం ఇంకా సీరియస్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి రానున్న రోజుల్లో ఏం చేస్తారో చూద్దాం. సాక్షికి సంబంధించి వార్తా కథనాలు ఏమొచ్చినాయి వాటిని విశ్లేషణ చేసే కార్యక్రమం చేద్దాం. ఓకే, పోలీసులపై రెడ్ బుక్ జూలం. 10 నెలల నుంచి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధింపులు. వీళ్ళు 4 IPSలు, 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, అదనపు ఎస్పీ నుంచి సిఐల దాకా మరి 191 మంది బాధితులే. మంచి అధికారులను పక్కన పెట్టి ఉన్న వారితో రెడ్ బుక్ కుట్రలు. దేశ చరిత్రలోనే ఎన్నో లేని విధంగా బరితెగింపు. 4వ సింహంను నానా ఇబ్బందులు పెడుతున్న సర్కార్. 198 మంది పోలీసు అధికారులపై ప్రభుత్వ కక్ష సాధింపు. అందరూ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆపై స్థాయి అధికారులే. జీతాలు ఇవ్వకుండా సతాయింపు. కక్షపూరిత సస్పెన్స్లు అదనం. కుట్రలు పన్ని 5 IPS అధికారులు సస్పెన్స్. టీడీపీ కూటమి పెద్దలు పైచాచికం. శాంతి భద్రతలో అస్తవ్యస్తం. ఒకవైపు వేటు వేసి మరోవైపు కొత్త వారు కావాలంటూ కేంద్రానికి లేఖలు. సాక్షికి సంబంధించి కూటమి ప్రభుత్వం విమర్శల పర్వం వస్తుందని చెప్పేసి అది తెలుసు. మరి దానిలో భాగంగానే ఏదైతే ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేసే అధికారుల పైన ఆ ప్రభుత్వం మారిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అయితే ఈ విధమైన ప్లాన్ చేసేదానికైతే ఆస్కారం ఉంటుంది. మనం చూసుకుంటూనే ఉన్నాం. కాబట్టి అధికారులు చూసుకోవాల్సిన బాధ్యత ఏమంటే ఏదైతే రాజకీయ పార్టీలకు అనుగుణంగా వారికి ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి పదవికి పూర్తిగా న్యాయం చేయాల్సిన అవసరం ఏదైనా ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులతో కుమ్మకైపి వారు చెప్పే విధంగా ముందుకెళ్తే మాత్రం రానున్న రోజుల్లో ఇట్లాంటి పరిణామాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఏదేమైనా కానీ ప్రభుత్వ అధికారులను పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెట్టడానికైతే ఆస్కారం లేకుండా పాలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే సాక్షాత్తం 191 మంది పోలీసుల పైన ఈ రెడ్ బుక్ అంటే నారా లోకేష్ గారు చెప్పినటువంటి రెడ్ బుక్ కుట్రలు కూడా పూర్తిగా వచ్చాయని చెప్పేసి సాక్షిలో రావడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునేసి ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో ఇంకున్నటువంటి పూర్తి పరిమాణాల దృష్ట్యా పోలీస్ అధికారులు బాధ్యతలు ఖచ్చితంగా తెలుసుకునేసి రాజకీయ పార్టీలకు అనుగుణంగా లేకుండా నిజంగా ప్రజా సమస్యల పైన వాళ్ళు డ్యూటీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రెడ్ బుక్ ఏదైతే చెప్పారో దాన్ని పూర్తి స్థాయిలో అధికారుల పైన రుద్దకుండా రాజకీయ ప్రమాదాలు లేకుండా ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి ఏం చేస్తారో చూడాలి. ఖచ్చితంగా ఈ పోలీస్ అధికారుల పైన అయితే ఈ విధంగా చేయడం మాత్రం తప్పు. ఎందుకంటే రక్షక భటులు ఉన్నారు కాబట్టి ఈ రోజు సమాజంలో అందరూ కూడా శ్రేయస్కరంగా తిరుగుతున్నారు, అంతా ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఉన్నారు. ఒక మంచి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి వారిపైన కక్ష సాధింపు చేయడం కూడా చాలా తప్పు అయిపోతుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన చేయాల్సిన అవసరం ఏదైనా ఉంది. అధైర్యపడవద్దు, అండగా ఉంటాం. వచ్చే వారం స్వయంగా నేనే వస్తా. టీడీపీ ఎమ్మెల్యే బంధువుల చేతిలో హత్యకు గురైన కురబ లింగమయ్య కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా. బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పిన వైఎస్ఆర్సీపీ అధినేత. మనం చూసుకోవచ్చు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతిసారి ఎక్కడ చూసినా కూడా మీడియాతో మాట్లాడడం, ప్రెస్ మీట్ పెట్టుకోవడం తప్ప అసెంబ్లీకి వెళ్ళే ఉద్దేశం అయితే ఆయనకి లేనట్లయితే కనబడుతూనే ఉంది. నిజంగానే ఇట్లా ప్రజా సమస్యలపైన మాట్లాడాలంటే ఆయనకు ఉన్నటువంటి ఒక మంచి వేదిక అసెంబ్లీకి వెళ్ళేసి ప్రజా సమస్యలపైన కావచ్చు, ప్రజా అభివృద్ధి పైన కావచ్చు, పెట్టినటువంటి పథకాలపైన గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఉంది. కాబట్టి పులివెందుల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టుకొని ఇట్లా మాట్లాడడం అయితే అదే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళేసి ఆయన ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన మాట్లాడే రైట్స్ ఆయనకు ఉంది. కాబట్టి దాని అయితే పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. మరి అది వదిలేసి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని హతమార్చినారు, వాళ్ళపైన కేసులు పెట్టినారు, ఈ విధంగా చెప్పుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అసెంబ్లీకి వెళ్ళి అక్కడ సమస్యలపైన మాట్లాడి ఆ సమస్యల పరిష్కారానికి అయితే చూడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. కాబట్టి ఇంకా ఇకనైనా మార్పు వచ్చి ఈ విధంగా ప్రెస్ మీట్కి పరిమితం కాకుండా అసెంబ్లీకి వెళ్ళి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. రూపాయి 94,000 సరికొత్త గరిష్టానికి చేరిన బంగారు ధర.
ఒక్క రోజులో 2,500 పెరుగుదల, లక్ష దిశగా పయనిస్తున్న పసిడి. ఏడాదిలో ఏకంగా 24,000 మించిన ధర. 2024 ఏప్రిల్ 1 నాడు 70,000 పలికిన పసిడి 2023 ఏప్రిల్తో పోలిస్తే 34,100కు దూసుకెళ్లిన విలువ. 5 ఏళ్లలో రెండింతలు దాటిన గోల్డ్ రేటు. ధరల పెరుగుతో 118 లక్షల కోట్లు పెరిగిన భారతీయుల సంపద. ఏడాదిలోనే 60 లక్షల కోట్లకు. అంటే బంగారు ధర అయితే పెరుగుతానే ఉంది. ఇది మంచిదే, ఎందుకంటే బంగారు పెరిగే కొద్దీ కూడా మనకైతే సరిపోతుంది. కాకపోతే ఒక మంచి పాయింట్ ఉపయోగించుకోవాలి. బంగారుని మనుషులు ఎవరు తినరు, అలంకరణ కోసం వాడతారు. మనుషులు తినేది మాత్రం ఒక ఆహారాన్ని మాత్రమే. అట్లాంటి తరుణంలో ఆహారం పండించే రైతుకు సంబంధించి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వాల పైన ఉంది. ఎందుకంటే బంగారానికి ఈక్వల్గా మన ఆహారాన్ని తీసుకోవచ్చు. కాబట్టి ఆ దశలో రైతులు పండించే పంటలకైతే గిట్టుబాటు ధరలు అయితే ఖచ్చితంగా కల్పించినట్టు ఎక్కడైనా మనకు కనిపించడం లేదు. ఇదే తరుణంలో బంగారు పెరిగినట్లే రైతులకు సంబంధించి భరోసా ఇచ్చి వారు పండించే పంటలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు అండగా నిలిచినట్లయితే రాబోయే రోజుల్లో ఆకలి సాగులు అయితే మనం చూసేదానికైతే ఆస్కారం లేదు. ఇట్లాంటి తరుణంలో ప్రభుత్వాలు ముందుకు రావాలి, రైతులను ఆదుకోవాలి. ఆదుకున్న తర్వాత ప్రతి పంటకు కూడా ఖచ్చితంగా భరోసా ఇస్తూ సపోర్ట్ చేసుకున్నట్లయితే రానున్న రోజుల్లో పూర్తిగా రైతులు మన భారతదేశాన్ని కాపాడుకునే దానికైతే ఆస్కారం ఉంటుంది. మనం చెప్తాం కదా, భారతదేశానికి వెన్నెముక రైతు అంటారు తప్ప, చెప్పేదానికి రైతే రాజు అంటారు, వెన్నెముక రైతు అంటారు తప్ప పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయడంలో ప్రభుత్వాలన్నీ కూడా విఫలమవుతున్నాయి. దీనికి సంబంధించి రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్లేసి రైతులను ఆదుకోవాలి. అదేవిధంగా ఈ గోల్డ్కి సంబంధించి కూడా చూసుకోవచ్చు. మనం ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో అదే బంగారుని రైతులతో సమానంగా చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో రైతుల ఆత్మహత్యలు, ఆకలి సావులు కూడా మనం చూడడానికి అయితే ఆస్కారం లేదు. సో సాక్షికి సంబంధించి అయితే వార్తా కథనాలు మనం చూసాం. 3 నెలల్లో మరో 21,750 కోట్లు అప్పు చేస్తాం. కొత్త ఆర్థిక సంవత్సరంలో రేపటి తొలి అప్పు 5,750 కోట్లు. ఆర్బీఐకి తెలిపిన బాబు సర్కార్. ఈ ఏడాదిలో తొలి 3 నెలల అప్పుల క్యాలెండర్ ఇలా ఉన్నాయి. ఏప్రిల్లో 5,750 కోట్లు, ఏప్రిల్ 8 2,000 కోట్లు, ఏప్రిల్ 29 4,000 కోట్లు, మే 27 5,000 కోట్లు, జూన్ 24 5,000 కోట్లు, మొత్తం 21,750 కోట్లు. అంటే ప్రభుత్వాన్ని నడిపించాలంటే పూర్తిగా అప్పులతోనే నడిపించేలాగా అయితే ముందుకు తీసుకెళ్తారు తప్ప సంపదను తీసుకురావడంలో ప్రభుత్వాలన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు గారి ప్రభుత్వం కావచ్చు, పూర్తిగా ఈ అప్పులు చేసుకుంటా ప్రభుత్వాలు నడిపించుకుంటా పోతుంటే ఈ అప్పుల భారం కూడా పూర్తిగా ఎవరి పైన పడుతుందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల పైన పడుతుంది. మరి ఈ అప్పులు తీర్చే బాధ్యత ఎవరు తీసుకుంటారు? అప్పులు చేయడం, కరెంటు బిల్లు పెంచడం, నిత్యావసర సరుకులు పెంచడం, రవాణా ఛార్జీలు పెంచడం, పెట్రోల్ పెంచడం, డీజిల్ పెంచడం, ఇట్లా పూర్తిగా పెంచుకుంటా పోతాం అంటే రాబోయే రోజుల్లో ఆ ప్రజల అప్పులు కట్టుకునేదానికైతే ఆస్కారం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టోకు సంబంధించి పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి సంపదను తీసుకున్నారు తప్ప కొత్తగా అప్పులు చేయడం, అప్పులకు సంబంధించి చూపించుకోవడం, మరి ఇది ఎక్కడ దాకా సమంజసం ఒకసారి ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు. పూర్తిగా ప్రజలపైన భారాన్ని తగ్గించే విధంగా చూడాలి తప్ప మరి భారాన్ని పెంచేలాగా చూడకూడదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కొన్ని కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళారని చెప్పేసి కథనాలు అయితే రావడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజలపైన అప్పుల భారాన్ని తగ్గించి పెట్టుబడులు తీసుకొని వచ్చేసి ప్రభుత్వాన్ని నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి అప్పులు తగ్గించుకొని ఇంకనైనా ముందుకు వెళ్తే ప్రజలపైన భారం అయితే తగ్గుతుంది. ఇష్టారాజ్యంగా ఉపాధి 5 లక్షలు ఇచ్చుకుంటేనే ఎఫ్ఏగా కొనసాగేది. గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల ఒత్తిడులు. ఇప్పటికే దాదాపు సగం మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగింపు, అవగాహన లేని వారికి కొత్త పోస్టింగ్లు, కూలీలకు తప్పని కొలతల పాట్లు, కూటమి ప్రభుత్వ నిర్వాహకం, అధికారులకు తప్పని కష్టాలు. ఏదైతే పేదలకు సంబంధించి వలసల నివారణ కోసం చేపట్టినటువంటి ఉపాధి హామీ పథకంలో కూడా అవకతవకలు జరుగుతాయని చెప్పేసి కథనం రావడం జరిగింది. ఖచ్చితంగా ఉపాధి హామీకి సంబంధించి ఎవరైతే ఉంటారో ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఏ విధంగా పనిచేసుకోవాలి, ఎటువంటి పని చేస్తే ఎటువంటి లాభం ఉంటుందని చెప్పేసి ప్రజల్ని మోటివేషన్ చేసి తీసుకొని వచ్చి పనిచేయాల్సిన బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్లది. దాంట్లో కూడా ప్రభుత్వాలు ఇష్టానుసారంగా వారి దగ్గర ఉన్నటువంటి జాబును తీసేసి ఎవరైతే డబ్బులు ఇస్తే వాళ్ళకి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కూడా ఇచ్చేసి కూడా ఉపాధి హామీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కథనం రావడం జరిగింది. మరి పేదలకు పెట్టినటువంటి పథకంలో నిజంగానే రాజకీయం చేయడం అయితే కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కూటమి ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ఇట్లా పేదలకు సంబంధించి పెట్టిన పథకాల్లో కూడా రాజకీయం అనేది ఖచ్చితంగా చేయకూడదు. మరి రాజకీయం చేయకపోగా ఖచ్చితంగా ఉపయోగపడే పనుల్లో కూడా ప్రజలకి
ఇటువంటి పక్కదారి పట్టే ప్రణాళిక చేయకూడదు. కాబట్టి ఉపాధి హామీని పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఖచ్చితంగా ఉపాధి హామీ యొక్క గొప్పతనాన్ని చెప్పి దాన్ని చేసుకుంటే ఏ విధంగా ముందుకెళ్తారని చెప్పేసి కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఉపాధి హామీకి పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి రాజకీయం లేకుండా ఏం చేస్తారో చూద్దాం. సో సాక్షికి సంబంధించి అయితే మనం చూసాం. ఓకే వ్యూవర్స్, మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ ఇప్పుడు ఈ ప్రజా సమస్యల పైన మంచి కథనాల విశ్లేషణ పైన కూడా మేమైతే ముందుకెళ్ళడానికైతే మేము చూస్తున్నాం. మాకు కావాల్సిందల్లా మీ యొక్క సహకారం మాకు కావాలి. మా ఛానల్ని పూర్తి స్థాయిలో మీ యొక్క సహకారంతో మేము నడిపించాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రోజు చెప్పినట్లే కామెంట్ రూపంలో ఖచ్చితంగా మీ యొక్క సందేశాలు మాకు పంపించండి. మేము ఏ విధంగా చేస్తున్నాం, ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీరు చెప్పినట్లయితే ఆ విధంగా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగానే మా ఛానల్ యొక్క ముఖ్య సందేశమే ప్రజల కోసం పెట్టాం. మేము ప్రశ్నించే కోసం వస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని మీ ప్రతి ఒక్కరూ సహకారం మాకు అందించి ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. మరోసారి చెప్తున్నాం, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్తే, థ్యాంక్ యూ.